ప్రస్థానం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? ఈ రాజకీయాలు అనేటివి మహిళలకు ఒక రాజకీయ రంగంలోనే కాదండి, అన్ని రంగాల్లో ఉంటాయి. అదే పద్ధతిలో రాజకీయ రంగంలో కూడా ఉంటుంది. ఏ కొద్ది మందికో నిజంగా చెప్తాను కదా, అవకాశాలు అనేటివి అరుదుగా వస్తాయి ముఖ్యంగా మహిళలకి. అటువంటి అవకాశాలు వచ్చినాయి, వాటిని వినియోగించుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది మహిళలు దాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి సందర్భాలు కూడా అంటే దానివల్ల మిగతా మహిళల మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం. ఇంకా రాజకీయంగా చూస్తే చాలామంది ఇబ్బందులు పెడతానే ఉంటారు. కానీ నా మటుకైతే నాకెప్పుడు కూడా అటువంటి ఇబ్బంది జరగలేదు. ఎందుకంటే మా హస్బెండ్ అంతకుముందే పాలిటిక్స్లో ఉండడం అయితేనేమి, ఆయన నా వెనుక ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచనతోటి కూడా ఎవరు కూడా నన్ను ఎటువంటి కామెంట్ చేయడం కానీ ముఖ్యంగా నేను కూడా అటువంటి అవకాశం ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఒక హోమ్లీగా ఒక గృహిణి ఎట్లా ఉంటుందో రాజకీయాల్లో కూడా నేను అదే పద్ధతిలో ఉన్నా కాబట్టి అటువంటి అవసరం కూడా రానివ్వలేదు. మురళి గారు మీకు రాజకీయ పరంగా 100% సపోర్ట్ చేస్తున్నారని మేము భావించవచ్చా? తప్పకుండా అండి, 100% ఎందుకంటే నేను ఎంపీపీగా అయినప్పుడు నాకు రాజకీయంగా ఎక్స్పీరియన్స్ లేదండి. ఇండైరెక్ట్గా తను చేస్తూ ఉంటే నేను ఫాలో అయ్యేదాన్ని, కానీ నేను ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు చాలా తక్కువనే. అటువంటప్పుడు నేను ఎంపీపీ అయిన తర్వాత ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఆయన తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. ఈ కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడాలి, అధికారులతో ఈ విధంగా మసులుకోవాలి, నాయకులు కానీ కార్యకర్తలు కానీ వస్తే ఈ విధంగా రిసీవ్ చేసుకోవాలని చెప్తే నన్ను ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. నాకు జనరల్గా స్టేజ్ ఫియర్ అనేది లేదు. ముందు నుంచి నేను స్కూల్ లైఫ్లో ఉన్నప్పటి నుంచి కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ అట్లాంటివి పార్టిసిపేట్ చేసేదాన్ని. కాబట్టి నాకు కాకపోతే రాజకీయంగా నాకు వాటికి సంబంధించిన అవగాహన లేకపోవడం వల్ల తను ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. ఇక తర్వాత అనుభవరీత్యా నేను ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు వెళ్ళగలుగుతా ఉన్నాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులో అరెస్ట్ అయితే మీ పార్టీ పరిస్థితి ఏంటండి? అంటే ఈరోజు రాజకీయంగా ఆయన అనగదొక్కాలనేటువంటిది అది జనరల్గా ఓపెన్ సీక్రెట్, అది ఇంకా కొత్తగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా కనీసం ఆయన గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఆయన ఆస్తుల గురించి కానీ ఆయన రాజకీయ జీవితం గురించి. ఎప్పుడైతే ఆయన పార్టీని విభేదించి బయటకు వెళ్ళిన తర్వాత ఒక మంచి లీడర్గా ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నాడో, ఆయన కానీ అలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి భయం వాళ్ళలో వచ్చినప్పుడు ఆయన ననగదొక్కే క్రమంలో ఆయన ఏదో ఒక కేసులో ఇరికించాలని చేసినట్టు కుట్ర ఇది. నేను ఒకటే అంటున్నా, ఈయన మీ పార్టీలో ఉన్నప్పుడు సిబిఐ కేసు పెట్టుంటే ప్రజలు హర్షించేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి ఇంకొక ముఖ్యమంత్రిని పెట్టుకుని ఉంటే ప్రజలు హర్షించేవారు. ఈరోజు చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారిని బదనాం చేయడమే కాకుండా ఆయన కుమారుని మీద అందులో ఇన్వాల్వ్ చేసి ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపించలేదు వాళ్ళు సిబిఐ కేసులో. ఎవరితోటన్నా చెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అనుమానాల మీద అరెస్టులు చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని బయటకు తీసుకురాలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే పూర్తిగా రాజకీయ కక్షతో చేస్తున్నాడు. రేపు అరెస్ట్ కూడా అదే పద్ధతిలో ఏదో ఒక క్రియేట్ చేసే చేస్తారు. వీళ్ళ ఆధారాలు కూడా కరెక్ట్గా చూపించి కాదు చేసే అవకాశం నేనైతే అంత ఈజీగా చేస్తారని అనుకోను. ఎందుకంటే ఒక నాయకుడిని చెయ్యాలి అని అంటే అది ఆషామాషి విషయం. కానీ ఇప్పుడు ఆధారాలు వాళ్ళకు బయటకు రావాలి. ఆధారాలు బయటకు వచ్చినప్పుడు కానీ తీసినప్పుడు కానీ ఆయనను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసినప్పుడు మేము దానికి రియాక్ట్ కావాల్సి. కానీ నేనైతే అటువంటిది జరగదని అనుకుంటున్నాను. ఒకవేళ జరిగినా కూడా ఈరోజు విజయమ్మ గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆమె ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి ఆలోచన మాకు ఉందండి. సో ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ జెండా మోసే కార్యకర్తలు పార్టీ ఎజెండా తయారు చేసే స్థాయికి ఎదిగే అవకాశాలు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. ప్రతి వారికి ఏంటంటే ఒక అధికారం అనేది ఒక దాహంగా మారింది. అంటే వార్డు మెంబర్ కాకముందే సర్పంచ్లు కావాలనుకునే వాళ్ళు, సర్పంచ్లు కాకముందే ఎంపీపీలు కావాలి. మొదటిసారి నేను 3వసారి ఎమ్మెల్యేని గెలిచినాక కూడా రాజశేఖర రెడ్డి గారిని మంత్రి పదవిగా అడగాలనేటువంటి ఆలోచన కూడా నాకు రాలేదు. మేము ఫార్మల్గా వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళం అంతేగాని ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే మాకు మంత్రి పదవులు కావాలంటా ఉన్నారు. అంటే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల ద్వారా మనం నాయకులుగా ఎదగాలి, కానీ మనం ఏదో పై వాళ్ళని ప్రలోభ పెట్టామన్నాడు అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది రాజకీయం అనేది. అందుకని అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి అయితే చాలా తేడా ఉందండి. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ముఖ్యంగానండి మేము ఫస్ట్ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాము. అప్పుడున్నా కూడా మేము పోరాడైనా సరే మేము డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానీ
చాలా మేము ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళము, తెచ్చుకునేవాళ్ళం. తర్వాత ఇక రాజశేఖర రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు కూడా మాకు అడగకుండానే ఆయన ఎన్నో రకాల కార్యక్రమాలు ఇచ్చారు. మేము డీలిమిటేషన్లో ఇంకొక కొత్త కాన్స్టిట్యున్సీ ఏర్పడబోతుంది అన్నదాన్ని కూడా మేము డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ప్రస్తుతం ఉన్నటువంటి పర్కాలు, అంతకుముందే షాయంపేట ఉండేది. పక్కన భూపాలపల్లి, ఇప్పుడు రమణారెడ్డి గారు ఉన్నటువంటి భూపాలపల్లి కూడా మా హస్బెండ్ అప్పుడు పోటీలో చేయాలన్న ఆలోచన ఉంటే షాయంపేట, పర్కాల, భూపాలపల్లి 3 కాన్స్టిట్యున్సీలకు కూడా మేము ఫండ్స్ తీసుకొచ్చుకున్నాము. ఇంకా రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఇప్పుడు చాలా వరకు ఫండ్స్ అన్నీ కూడా నిలిచిపోయినాయి. మేము అప్పుడు చేపించిన శాంక్షన్స్ కూడా మధ్యలోనే ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అవన్నీ కంప్లీట్ అవుతా అన్నటువంటి ఆశ మాకు ఉంది. సో ఇప్పుడు మీరు రాజీనామా చేసిన తర్వాత ప్రజలకు మీరు ఎలాంటి సేవలు అందించలేకపోతున్నారని మీరు ఫీల్ అవుతున్నారా? మాకంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఎందుకంటే CDFలో కానివ్వండి, ఇంకేమన్నా కార్యక్రమాల్లో కానివ్వండి, తప్పకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనే ప్రభుత్వం అనుకుంటుంది. అటువంటిదే చేస్తూ ఉన్నారు. కాకపోతే మాకేంటంటే మా కాన్స్టిట్యున్సీలో మాకు వ్యక్తిగతంగా ప్రజలతో ర్యాపోర్డ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు పర్సనల్గా మేము హెల్ప్ చేయడం అయితేనేమి, స్టడీస్ విషయంలో కానీ, మ్యారేజెస్ విషయంలో కానీ, వాళ్ళకి ఏమైనా ఇంక ఇబ్బందులు ఎదురైతే హాస్పిటల్స్ విషయంలో కానీ, అదే కాకుండా మేము ప్రతి ఇంట్లో కూడా కార్యక్రమాలు ఇవి జరిగిన నాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పేరు ఏంటంటే ఒక ఇంటి ఆడబడుచులాగా. అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, పేరంటాలు కానివ్వండి, 21st డేలు కానివ్వండి, ఇట్లాంటివి అయినప్పుడు నేను వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళిపోతాను, అన్నింటికి అటెండ్ అవుతాను, వాళ్ళకి బట్టలు పెడతాను ఆ పద్ధతిలో. అదేవిధంగా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఏమైనా అటువంటి హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి ఏ నైట్ అయినా కూడా మేము వెళ్ళిపోతాము. అటువంటి అభిప్రాయం వాళ్ళు ఉంది. కాబట్టి మాకు డెవలప్మెంట్ వాటికంటే కూడా వ్యక్తిగతంగా మా మీద ఎక్కువగా అభిమానం ఉంటుంది ప్రజల్లో. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తేడా ఏంటంటారు? నాకైతే ఇంకా రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పట్టుదల ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ ఆలోచించి చేస్తారు అనేటువంటి. ఎందుకంటే మేము అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా కలిసిన సందర్భం లేదండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మేము మళ్ళీ రోషయ్య గారి క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడిందే మొదటిసారి. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలే మాకు ఇప్పటికీ గుర్తుంటాయి. అంటే ఒక చాలా అనుభవజ్ఞుడైన లీడర్ మాట్లాడిన దానికంటే బాగా మాట్లాడిన. ఆ తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు కానీ, నిర్ణయాలు కానీ చూసేటప్పుడు మాకు అదే అనిపిస్తుంది అన్నట్టు. ఎంతో దూరదృష్టితోటి, ఒక కాన్ఫిడెన్స్ తోటి తను నిర్ణయాలు తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు కూడా చేసేవారు, కానీ అంతకంటే కూడా ఇంకా ఆలోచన పరుడేమో అని అనిపిస్తుంది నాకు.